గోడమ్మటి నుంచి లాగాం కానీ ఫ్లోరింగ్లో అయితే లేదు. తర్వాత ఈ వాష్రూమ్లో ట్యాప్స్ మొత్తం పనిచేస్తుందా లేదా అని చెప్పేసి పైపుల్ని ఫుల్ చేశాను. ట్యాంక్ ఇంకా బిగించలేదు. పైపుల్ని ఫుల్గా చేసి నేను పంపులైతే టెస్టింగ్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే ఏదైనా కంప్లైంట్ ఉంటే అమ్మటే చేసుకోవచ్చు కదా అని. మళ్ళీ ట్యాంక్ బిగించిన తర్వాత ఎప్పుడు లీకులు వచ్చి ఇవన్నీ గజిబిజి గందరగోళం లాగా ఉంటుంది. అందుకని ముందుగానే ట్యాంక్ బిగించక ముందే పైప్ లైన్ మొత్తం చెక్ చేసుకున్నట్లుగానే ఈ ట్యాప్స్ కూడా ముందు ట్యాంక్ బిగించక ముందే నేను టెస్టింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఈ పంపులు మొత్తం చక్కగా ఎక్కడ ప్రాబ్లం లేకుండా మొత్తం పంపులు మొత్తం క్లియర్గా వస్తున్నాయి. ఇక ట్యాంక్ ఒకటి బిగించాలి. ఈ ట్యాంకు బిగించేటప్పుడు ట్యాంక్ బిగించినాక కూడా నేను మీకు వీడియో అనేది పెడతాను, ఎలా బిగిస్తున్నాయి ఏంటి అనేది. మీరు ముందు చూసిన పైప్స్ మొత్తం ఈ లోపలే ఉన్నాయి అన్నమాట. ఇది మున్సిపాలిటీ ట్యాప్. ఈ మున్సిపాలిటీ ట్యాప్ మాత్రం ట్యాంక్కి కనెక్షన్ లేదు, డైరెక్ట్గా వచ్చినప్పుడు పట్టుకుంటారు, లేదంటే మోటార్ వేసుకొని పైకి నింపుకుంటారు అనమాట. మీరు ముందు చూసిన పైప్స్ మొత్తం ఈ ఫ్లోరింగ్ కింద ఉన్నాయి. ముందు పైప్స్ టెస్టింగ్ చేసుకొని పైపులు లీకులు లేవు, జాయింట్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్న తర్వాత టైల్స్ అవి వేయించుకోండి. గ్రౌండ్ అయినా ఫస్ట్ అయినా సెకండ్ అయినా, లేదంటే స్లాబ్లోంచి నీళ్ళు కారుతాయి. ముందుగానే టెస్టింగ్ చేసేసుకొని ఓకే అనుకున్న తర్వాత టైల్స్ అనేది వేయించండి. తర్వాత ఇవన్నీ మనం ట్యాంక్ నిండిపోయిన తర్వాత వాటర్ వచ్చేది కూడా పైప్ లైన్ మొత్తం చెక్ చేసాం. నెక్స్ట్ వీడియో ట్యాంక్ ఫిట్టింగ్లో నేను మీకు కలుస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.